అందరూ బాగా చేస్తున్నావు అని అన్నారు గానీ, మిమిక్రీ ఉంది నీలో అని జెప్పేసి ఎవరు చెప్పలేదండి. అయితే నేను అక్కడ చిన్న చిన్నవి చేస్తున్నా అందరూ బాగా అప్రిషియేట్ బాగా చేస్తున్నావు. ఒక వెరైటీ ఏదో చేస్తున్నాను, ఎంటర్‌టైన్ చేస్తున్నాను అన్నట్టుగానే ఉండింది. మా ఫ్రెండ్స్ ఫంక్షన్స్‌లో గానీ, మా మా ఇంట్లో ఫంక్షన్‌లో గానీ, మా కాలనీ వాళ్ళ ఏ ఫంక్షన్ అయినా మా స్కూల్‌లో, మా కాలేజెస్‌లో ఏ ఫంక్షన్ అయినా గూడా నన్ను ఏదో ఒకటి చేయించేవాళ్ళు. నాతో చేయించి అవకాశం ఇచ్చేవాళ్ళనమాట. అక్కడి నుండి నేను హనుమకొండకొచ్చానండి. హనుమకొండలో మా పెద్ద సిస్టర్ ఉంటుంది. సో, అక్కడ అక్క, బావ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికొచ్చాను. మా బావగారి ఫ్రెండ్ ఒకతను నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర గారని, ఆయన ఈ దూరదర్శన్‌లో 45 మినిట్స్ బ్యాలేలు, 30 మినిట్స్ బ్యాలేలు అవి ఉంటాయి కదండీ! ఆ డ్రామా అవన్నీ చేసేవారనమాట. ఆయనొచ్చాడు. వస్తే ఎవరు ఈయన అంటే మా బావమరిదని మా బావ పరిచయం చేపిచ్చాడనమాట. ఆయన అడిగాడు ఎవరు ఈయన అంటే మా బావ పరిచయం చేపిస్తే, ఓహో! ఏం చేస్తుంటావు అనంటే ఇట్లా చదువుకుంటున్నాను. హాలిడేస్ కాబట్టి ఇక్కడికొచ్చాను. నేను ఆర్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అది ఇది అని అన్నాను. అవునా అంటే అప్పుడు మా బావగారు ఉండి వీడు డ్యాన్స్ అది ఇది బాగా చేస్తుంటాడు అది ఇది అని అంటే, అవునా ఏది 2 మూవ్‌మెంట్స్ ఎయ్యి అని అన్నాడు. నేను చేసి చూపెట్టాను. మాది దూరదర్శన్‌లో నెక్స్ట్ సండే షూట్ చేస్తున్నారు. మరి నువ్వు వస్తావా అంటే, తప్పకుండా వస్తానని. అయితే నువ్వు ఓ పని చెయ్యి, ఇవాళ సాయంత్రం అయితే సాయంత్రం, రేపు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ మా ఇంట్లో ప్రాక్టీస్ ఉంది. వస్తావా అనంటే, వస్తానని వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్రాక్టీస్ చేస్తున్నారు. డ్యాన్స్ ప్లస్ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకి ఎందుకు అనిపించిందో ఏమో నాకు తెలీదు గానీ, అందులో 3 క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లండి. ఒకటి అక్క, బావ, బావమరిది. సో, నేను మా అక్క వాళ్ళ ఇంటికి రావడం వల్ల ఆ క్యారెక్టర్ ఇచ్చాడా ఏంటో నాకు తెలీదు గానీ, బావమరిది క్యారెక్టర్ నాకు ఇచ్చాడండి. బావ క్యారెక్టర్ ఆయన్నే మెయిన్ అతను ప్లే చేశారు. రేణుక గారని ఈ అక్క క్యారెక్టర్. సో, ఆ క్యారెక్టర్ నేను అందులో నాకొక సాంగు ప్లస్ డైలాగ్స్ ఉన్నాయి. అవన్నీ ప్రాక్టీస్ చేసిన బ్రహ్మాండంగా ప్లే చేశాను. దూరదర్శన్‌లో షూటింగ్ అయింది. అది ఈవినింగ్ రిలే అయింది. నేను సైకిల్ వేసుకొని అందరి ఇళ్ళలోకి వెళ్ళి చెప్పాను. అక్కడ తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళలో, చుట్టాల వాళ్ళకి. సో, బ్రహ్మాండంగా అందరూ అప్రిషియేట్ చేశారు. అక్కడి నుంచి నాకు ఈ సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అదే ప్రవీణ్ చంద్ర గారు నన్ను తీసుకెళ్ళి శంకర్ సారంగపాణి గారులని ఆర్కెస్ట్రా, వరంగల్ డిస్టిక్కే చాలా పెద్ద ఫేమస్ కళాకారులు వీళ్ళు. శంకర్ సారంగపాణి గారు వాళ్ళు ఇద్దరు కూడా కీర్తిశేషులు అయ్యారు. వాళ్ళ ఆర్కెస్ట్రాలో నన్ను జాయిన్ చేసుకున్నానండి. వాళ్ళ ఆర్కెస్ట్రాలో నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఎన్ని వందల ప్రోగ్రాంలు చేస్తే అన్ని వందల ప్రోగ్రాంలకు నన్ను తీసుకెళ్లారు. నా యాటిట్యూడ్ చూసి, నా ప్రవర్తన, నా టాలెంట్ చూసి వాళ్ళు ఇంకా పర్మనెంట్ చేసేసుకున్నారనమాట. అట్లా వాళ్ళతో పాటు కలిసి కొన్ని వందల ప్రోగ్రాంలు చేశాను. ఆదిలాబాద్ డిస్టిక్ ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో చేసేసానమాట. అలాగే వరంగల్ డిస్టిక్లో, కరీంనగర్ డిస్టిక్లో ప్రతి చోట చేశాను. విపరీతంగా నేమ్ వచ్చేసింది. శివారెడ్డి అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను మిమిక్రీ చేస్తాడు అనే ఒక పేరు వచ్చేసింది. అక్కడి నుంచి నన్ను ఏం చేశాడు, ఇంక ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, ఇంకా హైదరాబాద్కి వెళ్తే ఇంకా నాకు బాగుంటుంది, నీలో మంచి టాలెంట్ ఉంది అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే నా మిమిక్రీలో నేను చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చాను అనమాట. చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నా టాలెంట్ని. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఈ నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర గారు, సారంగపాణి గారు వాళ్ళు వీళ్ళు అనుకొని నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర గారు సానయాదిరెడ్డి దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేయించారు. అప్పుడు సానయాదిరెడ్డి గారు ఏం చేస్తుంటావు అబ్బాయి, ఆయన ఫస్ట్ సినిమానే పాపం పిట్టల దొర అనే ఫస్ట్ సినిమా తీస్తున్నాడు. ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్ అనమాట. సో, ఏం చేస్తున్నాను, మిమిక్రీ చేస్తుంటాను. ఏది నాకు జోకులు వినిపించు అన్నాడు. జోకులు చేశాను. బ్రహ్మాండంగా నవ్వారు ఆయన. ఇట్లా మామూలుగా బెడ్ మీద ఇట్లా కూర్చున్న అతను ఇట్లా పడిపోయి నవ్వాడు అనమాట. సో, దాంతో నాకు ఆ జోక్స్ మేము మా సినిమాలో పెట్టుకోవచ్చు కదా అంటే, బ్రహ్మాండంగా పెట్టుకోండి సార్ అని అన్నాను. అంతకంటే నా జోక్స్ సినిమాలో పెట్టారని అంటే చాలా ఇదిగా ఉంటుంది కదా, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మరి నీ జోక్స్ నేను సినిమాలో తీసుకుంటున్నాను కదా, నీకు డబ్బులు ఇవ్వాలా లేకపోతే అవకాశం ఇవ్వాలా అని అంటే, ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుందండి, నాకు యాక్టింగ్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్, నేను దూరదర్శన్లో కూడా దాంట్లో చేశానంటే, అవునా ఓకే సరే అయితే మరి నేను చెప్తాను ఒక డేట్, అప్పుడు వచ్చేద్దు కానీ. అలాగే అన్నట్టుగా ఆలీ గారి హీరోగా, ఇంద్రజ గారి హీరోయిన్గా పిట్టల దొర సినిమాలో నాకు బాక్సింగ్ రెఫరీ క్యారెక్టర్ ఇచ్చారు. హార్స్మెన్ బాబు, ఆలీ గారు ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు, బాక్సింగ్ చేస్తూ ఉంటారు. దాని మధ్యలో రెఫరీ క్యారెక్టర్ అనమాట. సో, ఇతను అతన్ని కొట్టబోతూ నన్నే కొడతాడు, ఇతన్ని కొట్టబోతూ నన్నే కొడతాడు. ఇద్దరు మధ్యలో నేను బాగా తన్నులు తింటాను, రెఫరీ క్యారెక్టర్ బాగా తన్నులు తింటాను. దీన్ని చాలా బ్రహ్మాండంగా ప్లే చేశాను. దాంతో అందరూ అప్రిషియేట్ చేశారు. అక్కడి నుంచి ఇంకా సానయాదిరెడ్డి గారికి వరుసగా ఆయన సినిమాలు 3 సినిమాలు వరుసగా అవకాశం ఇచ్చారన్నమాట. అక్కడ బ్యాచిలర్స్ సినిమా అనేది ఒకటి వచ్చింది అవకాశం. ఆ బ్యాచిలర్ సినిమాలో నా మేనరిజం ఏంటంటే ఊగుతూ మాట్లాడుతుంటాను అనమాట. అంటే ఆ వ్యాన్ ఎప్పుడు ఊగుతూ ఉంటుంది, అది సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ఊగుతుంది అనేది. సో, ఆ వ్యాన్ ఊగుతూ ఉండే క్యారెక్టర్ నేను బయట దిగిన తర్వాత కూడా నడుస్తున్నప్పుడు ఊగుతూ నడుస్తుంటాను. క్యాష్ రెడీయా, పైసలు రెడీయా,
సరే పైసలు రెడీ అయితే ఫిగర్ రెడీ, ఈ టైప్లో అంతా ఊగుతూ మాట్లాడుతుంటాను అనమాట. ఇక్కడి నుంచి పోకూరు బాబురావు గారు చూడడం, ఈ యాడ్ చూడడం టీవీలో చూసి ఆయన వెంటనే ముప్పలనేని శివ గారికి కాల్ చేసి, ఒక అబ్బాయి కనబడుతున్నాడు, మనం 4 హీరోలు అనుకున్నాం కదా మీనా పక్కన, 4 హీరోలలో ఒక హీరోగా ఈ అబ్బాయిని పెడదాం అని అన్నారు. అని అట్లా అమ్మాయి కోసం అవకాశం రావడం, అక్కడ నుంచి ఇంకా కెరీర్ స్టార్ట్ అయిందండి. ఆనందం, మనసంతా నువ్వే, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వసంతం, స్టాలిన్, ఇట్లా వరుసగా నేనున్నాను, అవి అన్నీ, నాగాకి అన్ని చాలా సినిమాలు చేశాను. ఈ ఆల్మోస్ట్ 86 సినిమాలు 88 సినిమాల వరకు చేశానండి. చూడమ్మా, ఈరోజు నా ఎవరి టాలెంట్ వాళ్ళది, అంతగానే వాళ్ళలాగా మనకు రాలేదు, మనలాగా వాళ్ళు రాలేదు అని అంటే జస్ట్ నేను అనుకోవడం అంతే దేవుడి లేదు అనుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న టాలెంట్తో పాటు వాళ్ళు పైకి వచ్చారు, నాలో ఉన్న టాలెంట్తో పాటు నేను పైకి వచ్చాను. బట్ అంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా గుర్తింపు ఎక్కువగా వచ్చింది కాబట్టి నాకు సినిమాలో అంతగా అవకాశాలు ఎక్కువగా రాకపోయి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేగాని నేను సినిమాలు చేయలేదని కాదు, ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశాను, సినిమాలు కూడా చాలా చేశాను. అందులో మంచి సినిమాలు కూడా చాలా చేశాను. అమ్మాయి కోసం కానివ్వండి, ఆనందం కానివ్వండి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, డిఫరెంట్ స్టైల్తో మనసంతా అన్ని పెద్ద పెద్ద హిట్ సినిమాలు చేశాను. అంతేకాకుండా టైం కోసం చూస్తున్నాను, మంచి టైం వచ్చినప్పుడు నేను కూడా సినిమా ఫీల్డ్లో, సినిమా రంగంలో, సినీ రంగంలో ఒక మంచి స్థాయిని, మంచి గుర్తింపును పొందుతానని నేను భావిస్తున్నాను. చాలా జోకులు తయారు చేస్తానమ్మా. ఒక వ్యక్తి ఒక పర్ఫార్మెన్స్ చేయాలంటే ఒక స్టేజ్ మీద ఒక 50 జోకులన్నా మినిమం చేయాల్సి ఉంటుంది. 50 స్కిట్స్ ప్లే చేసిన తర్వాత మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి మళ్ళీ కొత్తగా 50 స్కిట్స్ ప్లాన్ చేయాలంటే చాలా కష్టం. అందుకనే నేను చాలా వరకు కొన్ని రిపీట్స్ అవుతుంటాయి. రిపీట్స్ అయినా పర్వాలేదు, అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటికీ నేను నా చిన్నతనం నుంచి ఒక తెలంగాణ ముసలావిడ చేసే అటువంటి స్కిట్ని చాలాసార్లు ప్లే చేశాను. అయినా సరే చాలామంది చాలా ఎంజాయ్ చేశారు. అంతేకాదు చాలామంది నా జోక్స్ని బాగా ఇష్టపడతారు. రిపీట్ అయినా కూడా వాళ్ళకి రిపీట్ అయినట్టుగా ఫీలింగ్ ఉండదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు.